చిన్నారులు క్రిందటి భాగంలో మీరాకు ఒక బంతిపూల మొక్క బహుమతిగా వచ్చింది. కానీ ఆమె దానిని జాగ్రత్తగా చూసుకుంటుందా, ఏమి జరుగుతుందో చూద్దాం. మరుసటి రోజు మీరా తన బెస్ట్ ఫ్రెండ్ సోనాతో ఆడుకోవడంలో బిజీగా ఉంది. వారు ఇసుక కోటలు కట్టారు, రాళ్లకు రంగులు వేశారు, సూర్యాస్తమయం వరకు నవ్వుతూ ఆడుతూనే ఉన్నారు. మీరా మొక్కకు నీళ్లు పోయడం పూర్తిగా మర్చిపోయింది. ఆమె అంత బిజీగా ఉందంటే కిటికీ వైపు కనీసం చూడనైనా లేదు. మరుసటి రోజు ఆమె కజిన్ వచ్చింది. వారు నది దగ్గర నునుపైన మెరిసే రాళ్లను సేకరించడంలో గంటల తరబడి గడిపారు. బాగా అలసిపోయి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఒకరోజు గడిచింది. తరువాత ఇంకొక రోజు. మూడవ రోజు నాటికి మొక్క ఆకుపచ్చ ఆకులు వడిలిపోవడం మొదలుపెట్టాయి. నేల ఎండిపోయి పగుళ్ళు పట్టింది. మీరా చివరకు గమనించినప్పుడు ఆమె గుండె పగిలినంత పనయింది. అయ్యో అని ఏడ్చింది. వాడిపోయిన ఆకులను మెల్లగా తాకుతూ, నేను నిన్ను చూసుకోవడం మర్చిపోయాను అంది. కిటికీ దగ్గర ఉన్న ఆమె చిలుక స్నేహితుడి మిత్తు, మొక్కలు మన స్నేహితుల్లాంటివి మీరా, వాటికి ప్రతిరోజు ప్రేమ కావాలి. మీరా కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. నేను కావాలని మర్చిపోలేదు, నేను కేవలం తీరిక లేకుండా ఉన్నాను. అప్పుడే ఆమె తల్లి తోటలోకి వచ్చి మీరా బాధపడిన ముఖాన్ని చూసింది. ఆమె మీరా పక్కన కూర్చుని భుజంపై చెయ్యి వేసింది. చిరునవ్వుతో ఇలా అంది, మీరా, మనం ఒక మొక్కను లేదా ఇచ్చిన మాటను మర్చిపోయినప్పుడు మనం చెడ్డవాళ్ళమని కాదు, కానీ అది మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. రోజువారీ ప్రేమ, శ్రద్ధ వంటి చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. మీరా నెమ్మదిగా తల ఊపి కన్నీళ్లను తుడుచుకుంది. ఆమె తల్లి కొనసాగించింది, ఒక మంచి కథ చెప్పమంటావా? నేను నీ వయసులో ఉన్నప్పుడు విన్నది. శ్రద్ధ, విధేయత మరియు అర్థం చేసుకోకుండా ప్రవర్తించినప్పుడు ఏమి జరుగుతుందో తెలుపుతుంది. మీరా ఆసక్తిగా చూసింది. కళ్ళు పెద్దవి చేసుకుని దగ్గరకు వంగింది. ఒక కథ మొదలవుతోంది, కానీ అది ఆమె అన్నిటినీ చూసే విధానాన్ని మార్చవచ్చు. ఆ కథ ఏమిటి? తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.